అందరికీ నమస్కారం. మా దీక్ష మూవీ ట్రైలర్ మొన్ననే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 1.2 మిలియన్ క్రాస్ అయింది. ఆ, చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులందరికీ సినిమా ట్రైలర్ని ఇంత బాగా చూస్తున్నందుకు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. మా హీరో కిరణ్ అద్భుతమైన ఫైట్ ఉంటుంది భీముడి గెటప్లో. అదే గెటప్లో ఒక 1 మినిట్ డైలాగ్ ఉంటుంది. ఎంత బాగా చెప్పాడంటే నిజంగా ఏ హీరో చెప్పాడు అనే స్టైల్లో చెప్తుంటాడు. చాలా బాగుంటుంది. అలాగే అందులో ఒక మంచి జవాన్ సాంగ్ ఉంటుంది. మొన్ననే పాకిస్తాన్ పైన జరిగిన యుద్ధంలో చనిపోయిన మురళీ నాయక్ సంబంధించి ఒక పాట ఉంటుంది, మధుప్రియ పాడింది. అలాగే నంది నంది అని అక్సా ఖాన్ చేస్తుంది ఆ పాట. అలాగే సాంగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. కిరణ్ అండ్ అలేఖ్య రెడ్డి ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కలిపి ట్రైలర్ చేయడం జరిగింది. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ ఉంది. ఇలాగే మా సినిమాని కూడా బాగా చూసి హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినాము. సినిమాలో ఒక 3 ఫైట్లు ఉంటాయి, ఒక 5 పాటలు ఉంటాయి. దీనికి రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి బాణీలు ఇచ్చాడు. తప్పకుండా ఇది సక్సెస్ అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే మా ట్రైలర్ చూసిన తర్వాత సక్సెస్ అవుతుందని నమ్మకం మాకు వచ్చింది. ప్రేక్షకులు దీన్ని డెఫినెట్గా హిట్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాను. మా హీరోకి కూడా పెద్ద పేరు రావాలి, పెద్ద హిట్ కొట్టి మా తెలంగాణలో ఒక పెద్ద హీరో వచ్చిండు మాకు అని రావాలి. ఎందుకంటే మంచి కష్టపడి ఆయన ఇంకా వేరే పని లేదు ఆయనకు, ఓన్లీ ఆర్టిస్ట్ చేయడమే పని. డైలీ మార్నింగ్ జిమ్కి పోవాలి, డైలాగ్ ఉంటే డైలాగ్ నేర్చుకోవాలి, ప్లస్ సినిమా షూటింగ్కి వెళ్ళాలి, అదే ఆయన పని. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే కష్టపడి పని చేస్తే ఎవరికైనా అది సాధ్యమే. మనం ముందు నుంచి కూడా చూస్తున్నాం. చిరంజీవి కూడా పునాది రాళ్ళు ఆయన ఒక చిన్న సినిమాతో బయటకు వచ్చి ఈరోజు పెద్ద సూపర్ స్టార్ అయిపోయింది ఆయన. అలాగే మా కిరణ్ కూడా ఏదో ఒక రోజు పెద్ద సూపర్ స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ట్రైలర్ను హిట్ చేసిన థ్యాంక్ చెప్తూ సినిమాని కూడా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్. దీక్ష మూవీలో మెయిన్ లీడ్ హీరోగా చేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గాడ్ ఫాదర్ అంటాను నేను. మా నాన్నగారు ఎలాగో ఆయన నాకు సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు అంతటోళ్ళు. ఎందుకంటే నేను కరెక్ట్ అన్నట్టు కష్టపడితే ఫలితం వస్తుంది. కానీ ఆ ఫలితాన్ని తీసుకెళ్లే రూట్ చూపించాలి కదండి. ఆ రూట్ అన్న చూపించారు. నాకు ఒక్కడికే కాదు, మా టీఎఫ్సిసిలో ఎంతోమంది, నాట్ ఓన్లీ యాక్టర్, 24 క్రాఫ్ట్స్. ఇప్పుడు అన్న అన్నారు, ఒక మాట అన్నారు, కిరణ్ ఆర్టిస్ట్, నో డౌట్ దాని మీదే ఉన్నాను. అలాగా అన్న ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా వదిలేసుకొని 40 ఇయర్స్ నుంచి ఓన్లీ ఇండస్ట్రీ తెలంగాణ ఛాంబర్ డెవలప్ చేసుకుంటూ, అలాగే తెలంగాణ ఛాంబర్లో చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక మెయిన్ లీడ్ రోల్ కూడా చేస్తున్నారు, అన్న చెప్పలేదు. సో ఇలాంటి పర్సన్ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మా సినిమా దీనికి వస్తే 1.2 మిలియన్ అంటే ఫస్ట్ నేను మన చిన్న సినిమానేమో అనండి. చిన్న సినిమా పెద్ద సినిమా లేదు కిరణ్, హిట్ అవుతే పెద్ద సినిమా, ఫ్లాప్ అవుతే చిన్న సినిమా అని ఒక సామెత కూడా చెప్పారు. సంక్రాంతికి రిలీజ్ చేయడం అంటే పెద్ద సినిమాలు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన అట్లా చేయాలి. తర్వాత ప్రమోషన్లో మా రామకృష్ణ కూడా నన్ను మించినోడు ఎవరు లేడు తెలంగాణలో అయితే నాకు తెలిసి. సో అది కూడా మీ బ్లెస్సింగ్స్ అన్న. సో డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాము. దీంట్లో ఒక సాంస్క్రిట్ డైలాగ్, 1 మినిట్ డైలాగ్ సింగిల్ టేక్లో, అదొక లైక్ ప్రాక్టికల్గా చేసాము, అది వర్కౌట్ అయింది. అది నెక్స్ట్ ప్రమోషన్లో అది వస్తుంది. దాన్ని కూడా మీరు ఇలా ఇంకా వ్యూస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే జననం సహజం, మరణం సహజం, చరిత్ర లిఖితం. ఒక చరిత్ర గురించి ఆయన ఎలా తప్పడబడుతున్నానో, నేను ఎలా తప్పడబడుతున్నానో మీకు ఆ సినిమా ద్వారా మీకు కనబడుతుంది. సో అలాగే చూసి మా 24 క్రాఫ్ట్స్, మా డైరెక్టర్ గారిని, మా ప్రొడ్యూసర్ గారిని, యాక్టర్స్ని, అక్సా ఖాన్ గారు మీకు తెలుసు డీలో చేశారు, చాలా పాపులర్ యాక్టర్, దీంట్లో మెయిన్ లీడ్ ఒకటి చేశారు. తర్వాత అలేఖ్య రెడ్డి గారు పుష్ప 1, పుష్ప 2లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఆవిడ కూడా చాలా టాలెంటెడ్. అలాగే మా విలన్ ఆయన సౌదీ నుంచి వచ్చి
ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. ప్రతి యాక్టర్, ప్రతి టెక్నీషియన్, రాజ్ కిరణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, చాలా సినిమాస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. తులసి కూడా యాక్టింగ్ తులసి అనే అమ్మాయి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్. అలాగా అందరికీ పేరున చాలా కష్టపడ్డామండి. మంచి అంటే లైక్ ప్యాషన్తో చేసాం. దీనిలో ఏదో సంపాదించాలి, ఏదో చేసాము. సినిమా హిట్ కొట్టి మాలో కళాకారుని బయట తీసే బాధ్యత ఒక ప్రేక్షకులుగా మీ చేతిలో ఉంది. మీ దీవెనలు ఎప్పుడు ఇలా ఉండాలి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. ఇలాగా మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఎన్నో సినిమాలు రావాలి, మీరు ఆదరించాలి. ఎంతోమంది అంటే మేము మీకు స్క్రీన్ ముందు కనబడేవాళ్ళం, స్క్రీన్ వెనకాల కొన్ని వందల మంది పనిచేస్తారు. వాళ్ళందరికీ మీరు ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అలా ఈ దీక్షని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ కబడ్డీ జట్టుది స్టార్ట్ అవుతుంది వెరీ షార్ట్లీ. అది 18 లాంగ్వేజెస్ తీస్తున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ ఇలా కొనసాగితే మా లైఫ్ కూడా ఇలా బాగుంటుంది మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అన్నకి థ్యాంక్స్ అన్న, ఇలాంటి మంచి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.